అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ అందరికీ వందనాలు. హ్యాపీ ఈస్టర్. ఈస్టర్ అంటే సరే మంచిది. దేవుడి వాక్యంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం చదువుతున్నాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ఎక్కడ. దైవ తండ్రి కృపదేవా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మీ కుమారుని పునరుత్థానం రీతిగా మేము కూడి మిమ్మల్ని ఆరాధించి ప్రభా మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు కనుక సంపూర్ణ తండ్రి ఈ సమయంలో నీ మాట వినాలని ఆశపడుతుండగా కనుకరించి నేను మాతో మాట్లాడమని బతిమాలుకొనిచున్నాను. ప్రభు గొప్ప దేవుడు ప్రతి సమయంలో కూడా మాకు ఏమి కావాలో అది ఆయా సమయానికి తగ్గట్టుగా ఇచ్చే దేవుడు. అలాగే ప్రభు కనుకరించి ఈ సమయంలో కూడా దయచేయమని యేసు ప్రభు నా పేట వేడుకొంచు స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. దినము యేసు ప్రభు పునరుత్థాన. మరి ఆచారయుక్తంగా ప్రపంచమంతా కూడా ఈ దినాన్ని మరి ఈస్టర్ పండగగా పాటిస్తూ ఉంటారు. దాదాపుగా అన్ని చర్చెస్లు నిండిపోయి ఉంటాయి. నిండిపోవాలి. సంవత్సరం అంతా రాకుండా ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు, తర్వాత క్రిస్మస్ రోజు తప్పకుండా వస్తారు కదా. సరే, అయితే నేను మీకు తెలిసిన మాటల్లో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఓ మరణమా విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ. అసలు ఈస్టర్ అంటే విజయానికి సెలబ్రేషన్, అంతే కదా. యేసు ప్రభు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎవరైనా పుట్టుక స్పెషల్ కాదని అనుకుంటే, ఒకవేళ అనుకుంటే ఖచ్చితంగా స్పెషలే కాదా? ఎందుకు స్పెషల్? అమ్మా మీ పిల్లలు కూడా మా గురించి జన్మించారంట అంటారా అమ్మా? మన పిల్లలు ఎవరు పుట్టారో అంటే ఎవరి కోసం పుట్టిరంటాము? మన కోసం పుట్టిరంటాం కదా. కాబట్టి అది రాంగ్ ఆన్సర్. అది ఏంటికి స్పెషల్? యేసుప్రభు జన్మం స్పెషల్ ఎందుకు? ఆయన కన్య మరియ గర్భాన జన్మించారు. కన్యకకు పుట్టడం స్పెషలా కాదా? అంటే లోకంలో జరగనిది మరి జరిగింది, అది స్పెషల్. సరే, దాన్ని కూడా ఎవరైనా ఒప్పుకోకపోతే మరి మరణము కూడా స్పెషలే. ఎందుకు స్పెషల్ అంటే మీరు ఒక వాక్య భాగం చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 54వ వచనం. మత్తయి సువార్త 27:54. నిజముగా ఈయన దేవుని కుమారుడనే చెప్పుకున్నాడు. ఎవరు చెప్తున్నారే మాట? శతాధిపతి అంటే దేవుని నమ్మినోడా నమ్మనోడా? అసలు దేవుడు అంటే తెలియదు. ఎందుకంటే అది రోమా ప్రభుత్వ కాలం. రోమా శతాధిపతి అన్యుడు. ఆ అన్యులు ఆ చావును చూసేమంటున్నారు, నిజముగా ఆయన దేవుని కుమారుడు. అంటే మరణం కూడా ఒక
ప్రత్యేకంగా కనబడతా ఉంది. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దినం అన్నిటికంటే ప్రత్యేకమైనది. అవునా కాదా? పుట్టడం చావడం అనేది కామన్ కావచ్చు, కానీ లేవడం మాత్రం కామన్ కాదు. అది సాధ్యము కాదు కదా. మరణాన్ని జయించిన యేసుని మనము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, అంతేనా కదా? పునరుత్థాన దినం అంటే యేసు ప్రభు తిరిగి లేచిన దినము. యేసు ప్రభువుని మనము అలాగే ఆ సెలబ్రేషన్ ఏమంటారంటే, అంటే మరణము మీద విజయాన్ని, అది అందరైంది అదే కదా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ అంటే ఇదిగో విజయం. దానికి సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు చాలామందికి పుట్టడం అనేది యేసుప్రభు పుట్టాడు, ఓకే, బెత్లెహేములో పుట్టాడు, ఓకే, సరే చనిపోయాడు, ఓకే, అది మనకు హిస్టారికల్గా సాక్ష్యాలు ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ కూడా మనకు సాక్ష్యం ఏదైనా కనబడుతుందంటే ఆయన లేచాడనే సాక్ష్యం కనబడతాం కదా. ఎట్లా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎట్లా కనబడుతుంది? నాకు కొంచెం చెవుడు, మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు కనబడుతుంది. సమాధి, ఖాళీ సమాధి. అది మీరు ఏ సమాధిని తవ్వినా అందులో ఏంది ఎముకలు ఉంటాయి, కానీ ఏకైక సమాధి ఖాళీ సమాధి. అతి బలమైన సాక్ష్యం. ఇప్పుడు మేము చూసొచ్చాం, మాస్టర్ గారు నేను పోయి చూసొచ్చాం. మేము ఇజ్రాయెల్కి అక్కడ చూసాం ఖాళీ సమాధి. అందులో ఏమీ లేదు. ఎందుకు లేదు? ఆయన లేచాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మనము అది ఖాళీ సమాధి. ఇది స్పెషల్ కదా. ఎవరైనా కాదు అని అన్నా మరి చూపెట్టండి యేసు ప్రభు సమాధి, అందులో మరి ఉండాలి కదా, ఎముకలు ఉండాలి కదా మరి. కాబట్టి బలమైన సాక్ష్యం. ఇంకొకటి, నేను ఇంకా బలమైన సాక్ష్యాన్ని మీకు కొన్ని మాటల్లో నుంచి మీకు చూపిస్తాను. యేసు ప్రభువు లేచాడు. యేసు ప్రభువు లేచాడు అనేటువంటి ఆ ఆలోచన, యేసు ప్రభువు లేచాడు అనేటువంటి ఆ సంగతి మనకు కనుక లోపల లేదనుకోండి, దేవుని నమ్మడం వ్యర్థం. ఏంటి, ఏమని నమ్ముతున్నాం యేసు ప్రభుని? ఆయన నాలో ఉన్నాడు, సజీవుడుగా ఉన్నాడు. సజీవుడుగా ఉన్నాడంటే నమ్ముతున్నామంటే లేచాడు కదా, అవునా కాదు? దానికి మనల్ని అనేక మంది అడిగే అవకాశం ఉంటుంది. నన్నైతే అనేక మంది అడిగారు. లేచాడు అనడానికి సాక్ష్యం కొన్ని మాటలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్తలోకి రండి, 28వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుకుంటాం. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పుడి. నీకేమీ తొందర కలగకుండా చేయటమని చెప్పి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు. యేసు ప్రభు లేచాడు, ఖాళీ సమాధి ఉంది. ఇప్పుడు ఏమని చెబుతా ఉన్నారు వాళ్ళు అంటే, ఆ అధికారులు ఏమంటా ఉన్నారు, ఆ సైనికులు ఎవరైతే కావలిగా ఉన్న సైనికులకు ద్రవ్యం ఇచ్చి ఎవరెత్తుకుపోయారట? ఇది అబద్ధం కదా. అసలు ఇది అబద్ధం అనే మాటకి రుజువు ఏంటంటే, మీరు గమనిస్తే మనం ఏదైనా అబద్ధం మాట్లాడామనుకోండి, చెప్పామనుకోండి, దానికోసం అది అబద్ధం అని తెలిసిన తర్వాత ఆ అబద్ధం కోసం చచ్చిపోతావా? చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో చాచిపోం. ఎందుకు? అది అబద్ధం అని మనకు తెలుసు కనుక. యేసు ప్రభు లేచిండు అనేది అబద్ధం అయితే, యేసు ప్రభు లేచిండు అది నిజం కాకపోతే, యేసు ప్రభు శిష్యులు కదా ఎత్తుకుపోయారని చెప్పింది. మరి ఆ శిష్యులందరూ కూడా ఆయన కోసం ప్రాణం పెట్టారు కదా. అందరు చచ్చిపోయారు కదా.
ఆఖరికి ఆ శిష్యుల తర్వాత వచ్చిన పౌలు కూడా మరి ఆయన కోసం ప్రాణం పెట్టాడు. ఒకవేళ యేసు ప్రభు లేచింది అబద్ధం అయితే మరి వీళ్ళందరూ చచ్చిపోయే వాళ్ళ? మరి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అది చచ్చిపోయిన సంగతి తెలుసు కదా మనకి. చరిత్రలో అందరూ, తోమా అయితే మన దేశంలో చచ్చిపోయాడు కదా, అందరూ చంపబడ్డారు దాదాపుగా. యోహాను కూడా ఆల్మోస్ట్ చంపబడ్డట్టే. 11 మంది శిష్యుల్లో 10 మంది నరికేశారు, సిలువ వేశారు. లేకపోతే మరి అలాంటి అంత పెద్ద గొప్ప సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన లేచాడు అనేది ఎంత సత్యమో మనకి తెలుస్తుంది. అవునా కాదు కదా? పునరుత్థాన దినం. ఇప్పుడు అసలు నిజం చెప్పాలంటే ఆదివారం అనేది ప్రతి ఆదివారం పునరుత్థాన దినమే. అందుకోసమే మనము సమాజంగా కూడుకుంటా ఉంటాము. యేసు ప్రభు లేచాడనే తలంపు లేకపోతే క్రైస్తవుడు నిజంగా క్రైస్తవుడుగా బ్రతకలేడు కదా. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే అడ్డం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా శ్రమ వచ్చినా ఏమైపోతాము? విడిచిపెట్టేసి వెళ్తాం కదా. పట్టుకుంటే విడిచిపెడతాము, నమ్ముకుంటే బలంగా ఉంటుంది. మీకు ఇంకొకటి మాటలు చూపిస్తాను. దానికోసం ఒకసారి ఎబ్రీ పత్రికకు రండి, 11వ అధ్యాయం 36వ వచనం చదివితే, మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేఘ చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు దేనికోసం? యేసు ప్రభువు నామం కోసం. అవునా కాదు? ఒకవేళ అది అబద్ధమైతే, అది ఒకవేళ సత్యము కాకపోతే, యేసు ప్రభు లేచాడనే మాట నిజం కాకపోతే ఈ రీతిగా శ్రమపడే వాళ్ళ? కానీ ఈనాటి క్రైస్తవం ఎట్లయిపోయిందంటే సుఖానికి అలవాటు అయిపోయింది, నాతో సహా. అంటే ఎందుకు మనము ఇదైతున్నాము అని అంటే, లేచాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నాలో ఉన్నాడు అనే విషయాన్ని చాలాసార్లు విస్మరిస్తూ ఉంటాం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అవునా కాదు? ఎవరి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది. దేవుడు లేచాడు, ఆయన నాతో ఉన్నాడు అని అంటే మనం చేసే ప్రతి పని తప్పకుండా అతి జాగ్రత్తతో చేస్తామా చేయమా? పిల్లలకు పని అప్ప చెప్పండి, మీరు అక్కడ ఉండకుండండి. ఏం చేస్తే ఎట్లా చేస్తారు? అది ఎట్లా చేస్తారు? ఆ పని కానే కాదు, ఆటలు ఎక్కువ ఉంటాయి. అవునా? అదే మీరు అక్కడ నిలబడండి, అట్లుంటుంది. చాలా జాగ్రత్తగా పని చేస్తారు. అవునా కాదు? ఇప్పుడు యేసు ప్రభు లేచాడు అనేది మనకు తెలుసుంటే, అది జ్ఞాపకం ఉంటే, దాన్ని ఎప్పటికీ మన మదిలో ఉంటే, ఆయన కనబడుతున్నాడు అనే తలంపు మనల్ని ఏం చేస్తుంది? జాగ్రత్తగా బ్రతికేలాగా చేస్తుంది. సరే, ఇప్పుడు యేసు ప్రభు లేచాడు, అది సత్యం. యేసు ప్రభు లేచినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొదటి నుండి వచ్చుకున్న వచనాలు చదువుతాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము ఏమైంది? మహాభూకంపము కలిగింది. యేసు ప్రభు లేచినప్పుడు మొట్టమొదటిగా ఎవరి మీద ప్రభావం చూపెట్టబడిందంటే భూమి ప్రభావం చూపెట్టబడింది. ఏం జరిగింది? భూమి మరి అక్కడ కంపం వచ్చింది, వణికింది. అంతకు ముందు కూడా భూమి వణికింది. పక్క పేజీలో పక్క దాంట్లో చూడండి,
27వ అధ్యాయంలో 51వ వచనం. ఏమైంది? భూమి వణికింది. ఎందుకు వణికింది? ఇక్కడ ఎందుకు వణికింది చెప్పండి? ఆయన చనిపోయాడని బాధతో వణికింది. మరి ఇక్కడ ఎందుకు వణికింది? తిరిగి లేచాడని సంతోషంతో. సృష్టి యావత్తు కూడా దేవుని కుమారుని యొక్క లేవడం అనేది జరగానే సంతోషపడతాం. మన జీవితంలో ఆ పునరుద్ధారపు శక్తి కనుక మన జీవితంలో అనుభవిస్తే అదే సంతోషము మనము అనుభవిస్తాం. సృష్టి అనుభవించి రోమపత్రికలో ఉంటుంది ఆ మాట. 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. ఎందుకు? మనిషి పాపం చేశాడా? భూమి పాపం చేసిందా? సరే, మనిషిని బట్టి భూమి ఏం చేయబడింది? అది శపించబడింది కదా. దాని విడుదల కొరకు అది ఎదురు చూస్తూ ఉంది. ఆ విడుదల కార్యక్రమం యేసు ప్రభు లేవగానే జరిగింది. అందుకు మహా సంతోషంతో భూమి మరి కంపించి బాధతో అప్పుడు ఇదైతే ఇక్కడనేమో కంపించింది. మరొకసారి మళ్ళీ 28వ అధ్యాయం నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయంలోకి తర్వాత వస్తుంది. కావలి వారు వనికి సచ్చిన వారి వలె. కావలి వారు అసలు ఎందుకు వచ్చారు అడిగి? యేసు ప్రభు తిరిగి లేస్తాడనే మాట శిష్యులు చెబుతా ఉన్నారు. లేకపోతే యేసు ప్రభు బతుకున్నప్పుడు చెప్పాడు, అది అబద్ధం కదా, అది ఎత్తుకుపోతాడేమో, శిష్యులు ఎత్తుకుపోతారేమో శవాన్ని అని వీళ్ళు కావలి ఉన్నారు. చచ్చిన వాళ్ళకి కావాలి ఉండడానికి వచ్చిన వాళ్ళు ఏమైనా ఇప్పుడు వారు ఏమంటారట? చచ్చిన వారి వల్ల అయిపోయారు. మీరు గమనిస్తే దేవుని బిడ్డలు దేవుని కార్యాలు చూసినప్పుడు వాళ్ళు బలమొందుతారు, నమ్మని వారు వణికిపోతారు. మీకు తెలిసిన సంఘటనలే చెప్తాను. మీకు సిద్ధకు మేషకు అబద్ధగోళ్ళు వాళ్ళు దేవుణ్ణి నమ్మి నెబుకద్నెజరును ఎదిరించినందుకు వాళ్ళు ఏం చేశారు? అగ్నిగుండంలో పడేస్తారు. చచ్చిపోయారా? ఎవరు చచ్చిపోయారు? మరి ఏసినా కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు అదే మంట, అవునా కదా? మరి ఆ మంట వీళ్ళని ఎందుకు ఇది చేయలేదు, వాళ్ళని ఎందుకు మాట చేసింది? నమ్మారు, నమ్మలేదు, అంతే తేడా. దేవుని నమ్మితే జరిగేది బలం పొందుకుంటాము, దేవుని నమ్మకపోతే వణికిపోతాం. ఇప్పుడు మీ జీవితాల్లో ఏ సంఘటనలైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా మనం వణుకుతున్నామంటే, ఎప్పుడైనా మనం భయపడుతున్నామనంటే ఏం లేదు, మనకి నమ్మకం లేదు. దేవుని నమ్మినోడు బలం పొందుకుంటాడు. దేవుని నమ్మనోడు భయపడి సచ్చినోడు వారే అవుతారు. ఇక్కడ జరిగింది అది కదా. సైనికులు వణికిపోయారు. తర్వాత ఇంకొక వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళ మీద ప్రభావం కూడా చూద్దాం. చూడండి తర్వాత వచనంలో 5వ వచనం. మీరు భయపడకుడి, మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు.
ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. సమాధిలో తిరిగి వెళ్ళి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము. ఇక్కడ కొన్ని మాటలు కనుక మనం గమనిస్తే, స్త్రీలు ఎందుకు వచ్చారు అక్కడికి? చదవండి ఆ మాట, చదవండి ఒకసారి. మార్క్స్ 16:1. మార్క్స్ 16:1. సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలక్కడ లేచి బయలుదేరి ఎందుకు వచ్చారు అక్కడికి? సుగంధ ద్రవ్యాలని పోయడానికి. ఏంటది అసలు? అది ఆ దేశపు ఆచారయుక్తంగా వచ్చారు. అంతేనా? వాళ్ళ సమాధి దగ్గర ఎందుకు వచ్చారు? ఆచారయుక్తంగా మాత్రమే వచ్చారు. యేసు ప్రభు లేచాడు, ఆయన కలుసుకుందామని రాలేదు వాళ్ళు. కానీ ఎప్పుడైతే దూత చూసారో ఏమైంది? వాళ్ళకి భయపడ్డారు కదా. భయపడితే దూత భయపడకుడి అని చెప్పినప్పుడు మరి అక్కడ ఏమంటున్నాడు చూడండి మళ్ళీ ఒకసారి. నేను ఎందుకు వచ్చారు? సుగంధ ద్రవ్యములు పెట్టడానికి వచ్చారు. ఇంకా ఎందుకు వచ్చారు? దీన్ని వెతుకుతూ వచ్చారు. 5వ వచనం. ఎవరు సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు. అంటే చనిపోయిన ఆయన్ని మీరు ఎదుగుతున్నారు. ఎవరు ఎదుగుతున్నారు? బ్రతికున్న ఆయన ఎదగట్లేదు, చనిపోయిన ఆయన ఎదుగుతున్నారు నాకు తెలుసు. కానీ బతికిన్నాడు ఆయన అనగానే నమ్మారా లేదా? చదవండి, కింద మాటలు ఉంది కదా మాట. నమ్మాలని ఎట్లా తెలిసింది మనకి? అది ఆ మాట వాళ్ళు చెప్పిన తర్వాత 8వ వచనంలో వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు ఇప్పుడు? ఆయన శిష్యులకు ఆ వర్తమానం చెప్పడానికి వెళ్తున్నారు. నమ్ముతే చెప్తారా, నమ్మకపోతే చెప్తారా? నమ్ముతేనే, నమ్మకపోతే చెప్పాం కదా. మీరు ఎంతమందికి చెప్తున్నారు యేసు ప్రభు లేచాడని? పాస్టర్ గారు చెప్తారు, సేవకులు చెప్తారనుకుంటున్నారా? ఎంతమంది చెప్తున్నారు యేసు ప్రభు? మీ పక్కింటి వాళ్ళకి, మీ కుటుంబాలకి, నమ్మని వాళ్ళకి, మీరు పని చేసే చోట చెప్తున్నారా? నిజంగా తలూపుతున్నారు. మన దేవుడు చూస్తున్నాడు. చెబితే నమ్మినట్టు, చెప్పకపోతే నమ్మనట్టు. ఏం చేసినట్టు? మరి ఏం చేసినట్టు చెప్పనా? మతం పట్టుకున్నట్టు. యేసు ప్రభు లేచాడనేది నమ్మితే, యేసు ప్రభు నాతో ఉన్నాడని నమ్మితే, యేసు ప్రభు నాలో ఉన్నాడని నమ్మితే తప్పకుండా మనల్ని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో, ఎందుకంటే అన్ని సందర్భాల్లో అవకాశం ఉండకపోవచ్చు, కానీ అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో చెబుతామా? చెప్పమ్మా? ఖచ్చితంగా చెప్తాం. యేసు ప్రభు నాలో ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, తప్పకుండా మాట చెప్తాం. మహా సంతోషంతో చెప్పడానికి బయలుదేరి వెళ్ళారు. ఎప్పుడైతే దేవుని మాటను నమ్మి, దేవుని దూత మాటను నమ్మి, దేవుని మాటని ఇతరులకు చెప్పాలనే ఆశతో వెళ్ళారో ఏం జరిగింది? ఇప్పుడు 9వ వచనం చదవండి. ఏం జరిగింది అక్కడ? యేసు వారిని ఎదుర్కొన్నాడు. ఎప్పుడు ఎదుర్కొన్నాడు? నమ్మి చెప్పడానికి వెళ్ళినప్పుడు. యేసు ప్రభువుని చూడాలని ఎంతమందికి ఉంది? అందరికి ఉందా? యేసు ప్రభువుని ఎప్పుడు చూస్తాము? ఆయనని ఎదుర్కొంటూ వస్తాడంట.
ఎప్పుడు మనము నమ్మి ఇతరులకు చెబుతున్నప్పుడు ఆయనే ఎదుర్కోవడానికి వస్తుంది. ఇతరులకు చెప్పడానికి వేగంగా వెళ్తా ఉంటే ఏం జరిగింది? ఆయన వారిని ఎదుర్కొని వచ్చారు. చూడాలని ఉంటుంది కానీ మనము చెయ్యాల్సిన పని చాలాసార్లు చెయ్యి. యేసు ప్రభు లేచినప్పుడు ఈ ముగ్గురు దగ్గర భూమి మీద ప్రభావం చూపబెట్టబడింది. భూమి సంతోషంతో అది కంపించింది. తర్వాత నమ్మని సైనికులకు ఏం జరిగింది? సచ్చినుల్లాగా అయిపోయారు. నమ్మిన వారికి ఏం జరిగింది? యేసు ప్రభు వారినే ఎదుర్కొంటూ వచ్చారు. మరి ఈ దినం మనకి ఏం జరుగుద్ది? మనకు తెలిసిన మాటలు చెప్తారా? ఈ దినం మనకి మరి ఏం జరుగుద్ది? సరే, అప్పుడు ప్రత్యక్షంగా వారు చూస్తారు అనుకుందాం. ఇప్పుడు మనకు నమ్మితే మనకేం జరుగుద్ది? రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవేనైతావు రక్షించబడవు. అది పాయింట్, అసలు పాయింట్. ఆయన లేవడం ఎంత ఇంపార్టెంటో అక్కడే మనకు కనబడతావు. ఆయన లేచాడని నువ్వు నమ్మితే నువ్వేమవుతావు? రక్షించబడతావు. ఆయనతో పాటు మరి లేపబడతావు. ఆయనతో పాటు పునరుత్థానుడు అవుతావు. పౌలు మీరు ఫిలిప్పీ పత్రిక చదువుతారా మాట? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు అనుకుంటా. సహానుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమల్లో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నారు. నమ్మితే రక్షించబడతాము. నమ్మితే ఆయన కోసం బ్రతుకుతాము. మన తలంపులు, మన ఆలోచనలు, మన పనులు ఏమి చేస్తున్నా దానికి వెనక లింకు ఖచ్చితంగా ఆయన అయి ఉండాలి. తప్పకుండా ఉండాలి. ఉంటే మనము తప్పకుండా ఆయనతో పాటు సమానానుభవము గల వాళ్ళుగా ఉంటాం. మళ్ళీ కొరింథీ పత్రిక ఒకసారి రండి. మళ్ళీ చివరిగా 15వ అధ్యాయం ఫస్ట్ మాటలు మొదటి వచనం నుంచి కొన్ని మాట చదివి ముగిస్తాను. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. 35 నుంచి. అయితే మృతులు ఎలా ఉండేతురు? వారింటి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీ విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. చదవండి. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకులో దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఇప్పుడు 42వ వచనం. మృతుల పునరుత్థానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఎలాగో లేపబడతామో చాలా స్పష్టంగా కనబడతాం. ఎలా పునరుత్థానం అవుతామో స్పష్టంగా కనబడతాం. ఏమంట? మృతమైనది పోవాలి, మహిమగలమైనది రావాలి. కనుక దేవుడు ఆయన లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. ఎలా లేపుతాడో ఇక్కడ రాయబడింది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? నమ్ముతున్నారా అందరూ? చివరిగా మళ్ళీ ఒక మాట అడుగుతాను నేను.
ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని? ఎందుకు నమ్ముకున్నారు యేసు ప్రభుని? అమ్మా, పరలోక రాజ్యము చేరుకుంటారని నమ్ముకున్నాం. ఎక్కడుంది పరలోక రాజ్యం? దేవుని దగ్గర ఉంది. దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోక రాజ్యం దేవుని దగ్గర ఉండాలి. దేవుడు ఎక్కడున్నాడు? అది ఎక్కడున్నాడు? మెల్లగా చెప్తున్నారు. చెప్పినామంటే చెప్పినట్టు, చెప్పలేదు అంటే చెప్పలేదు. ఎక్కడున్నాడు? మన మధ్యలోనే. అంటే పరలోకం ఎక్కడుంది? ఆ మాటకి పరలోకం దేవుడు మన మధ్య ఉంటే పరలోకం దేవుని దగ్గర ఉందంటే పరలోకం మన దగ్గర ఉన్నట్టే కదా. అంతేనే కాదా? దేవుణ్ణి నమ్మితే ఎక్కడ మనం ఉంటామో అక్కడే పరలోకము ఉంటుంది. దేవుడు ఉంటాడు, పరలోకము కూడా ఉంటుంది. ఉంటుందా? ఉంటుందా? సరే, ఇప్పుడు ఆ పరలోకంలో ఉన్న సంతోషంగా ఉంటారా? ఉండరా? ఇక్కడ ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సరే, ఈ మాట బాగాలేదు. ఇక్కడ బాధలు లేదు ఎంతమంది ఉన్నారు? అమ్మా, నువ్వు ఒక్కదారా గట్టిగా ఇస్తున్నామ్మా. బాధలు ఎవరు ఉన్నారు? చిన్న నీకేం బాధలు లేవా? సవాలక్షిత గారికి బాధలు లేదని ఎవరు ఉన్నారా అంటే వాళ్ళే మరి పరలోకమే. మరి పరలోకంలో బాధ ఉంటుందా? సంతోషమే కదా ఉండేది. మరి సంతోషం ఉండాలి కదా. ఎందుకు? ఆయన పునరుత్థానుడైనని, ఆయన సజీవుడుగా ఉన్నాడని మనం సంపూర్తిగా నమ్మట్లేదు. నమ్మామనుకోండి, ఏ వచ్చినా బాధపడం, ఏ వచ్చినా బాధపడం. అవునా కాదా? ఏమైనా ఇంకా భయపడతామా? అసలు భయపడదు. అనేక సార్లు మాట చెప్తా ఉంటాను. చిన్నపిల్లలు చూపించి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. ఎన్నోసార్లు నేను ఇక్కడ కూడా చెప్పాను మీకు అనేక సార్లు. పిల్లలు చీకట్లో బయటికి వెళ్తే భయపడతారు. అదే తల్లిదండ్రుల పక్కన ఉంటే భయపడతారా? చీకటి మారిందా? వాళ్ళు ఒంటరిగా పోయినప్పుడు ఎట్లుందో తల్లిదండ్రులతో పోయినప్పుడు కూడా అట్లే ఉంది. ఏం మారలేదు. ఏం మారింది? మరి పక్కన ఎవరున్నారో వాళ్ళ తండ్రో తల్లిలో ఉన్నారు. ఇక ధీమా ఉన్నారా లేదా? భయపడతారా? సరే, ఒకవేళ భయపడ్డారనుకోండి ఏం జరుగుతుంది? ఏం చెప్తారు మీరు? భయపడి ఇంకా భయపడారు అనుకోండి. ఏమ్మా ఏం చెప్తారు? సప్పుడు నేనైతే తలకాయ దగ్గర ఒక్కటే ఎత్తాను. ఏరా ఎందుకు? అరే నేను ఉన్నా కదా, ఇంకెందుకు భయం? అవునా కాదా? ఇప్పుడు మనల్ని ఎవరు ఏట్లేదు, అట్లా తలకాయ దగ్గర ఏట్లేదు. అందుకే ఇంకా అదే భయము, అదే దిగులు, అదే వణుకు, అదే మరి చింత ఉంటున్నాయా లేవా? యేసు ప్రభు లేచాడు, సజీవుడుగా ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడంటే ఇవేవి ఉండదు. అనేక సార్లు నేను ఈ మాట అంటూ ఉంటాను. నాకు లేదు కాబట్టి అంటున్నాను, నాకు తెలియదు. కానీ బీపీ వచ్చిన వాళ్ళందరూ పక్కా దేవుని నమ్మలేదు అనుకుంటాను నేను. ఆహార అలవాట్ల వల్ల వచ్చినాం అంటే ఓకే, ఎందుకంటే మరి డాక్టర్ మరి ఏమని అంటాడు, అందుకే అది ఒక కారణం. ఆ కారణానికి ఓకే, అది క్షమించదగిందే. కానీ ఈ చింతలతోటి, ఈ టెన్షన్లతో బీపీ వచ్చింది అనుకోండి, వాళ్ళు దేవుని నమ్మినట్ట? మీరే ఆలోచించండి. నమ్మినట్టు కాదు. ఎత్తి మీద ఒకటి వేయాల్సిందే తప్పకుండా. అది దానివల్ల వస్తే, ఇంకా ఆహార అలవాట్ల వల్ల, వాతావరణ పరిస్థితుల వల్ల ఒకవేళ అనారోగ్యం వస్తే ఓకే దానివల్ల. కానీ ఈ టెన్షన్స్ తోటి బీపీ తెచ్చుకుంటారు, టెన్షన్ తోటి షుగర్ తెచ్చుకుంటారు చూడండి, అది తప్పకుండా దేవుణ్ణి నమ్మలేదని అర్థం. దేవుణ్ణి నమ్మితే ఎందుకు మనము బాధపడతా ఉన్నాం? దేవుణ్ణి నమ్మితే ఎందుకు మనము చింతపడతా ఉన్నాం? మనం కొన్ని ప్రభావం చూస్తాం. యేసు ప్రభు లేచినప్పుడు ఆ భూమి సంతోషపడిపోతా ఉంది. నమ్మని సైనికులు వణికిపోయారు, చచ్చిపోయినట్టు అయిపోయారు. నమ్మిన వారు యేసు ప్రభు వాళ్ళనే ఎదుర్కొంటూ వచ్చాడు కదా. స్త్రీలకు వాళ్ళ దగ్గరికే ఆయన వచ్చాడు. అది ఎంత బాగుంది ఆ మాట.
బాగుందా లేదా? ఆయనే ఎదుర్కొని రావడం, మనల్ని ఆయనే ఎదుర్కొంటూ వస్తే ఎంత బాగుంది ఆ మాట, అవునా కాదు? అయినా మనం ఇంకా ఏదో కొదవ, ఏదో లోటులాగా మనం బ్రతుకుతున్నామంటే ఎక్కడో మనం నమ్మికలో లోపం ఉందని. మనం నిజంగా నమ్మితే, నిజంగా ఆయన నాలో ఉన్నాడని ఖచ్చితంగా నమ్మితే ఏ లోటు కూడా మనతో ఉండదు. నమ్మడం ఎలా ఉండాలంటే ఎదుట సముద్రం ఉన్నా వణికిపోవద్దు, అది నమ్మిక కదా. లక్షలాది ఇశ్రాయేలీయులు సముద్రం చూసి వణికిపోతా ఉన్నారు, అవునా? కానీ మోషే ఏమంటా ఉన్నాడు? మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. అది ఏంటంటే ఆ మాట, అసలు ఎన్నిసార్లు ఆ మాట నా జ్ఞాపకం చేసుకున్నా, ఎన్నిసార్లు ఆ మాట చెప్తున్నా నాకు ఆ వణుకు వస్తూ ఉంటుంది. ఎదుటేముంది? సముద్రం ఉంది, వెనుకేముంది? శత్రు సైన్యం ఉంది. ఎవరైనా భయపడకుండా ఎలా ఉంటారు? అసలు మోషే భయపడుతున్నాడా? భయపడలేదు. ఇంకా ఊరికనే ఉండండి, చూడండి దేవుని కార్యం జరుగుద్ది. అది నమ్మకం. శడ్రకు మేషకు అబేద్నెగోలు రాజుతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీరు మీరు ఆ బొమ్మకు మొక్కపోతే మిమ్మల్ని తీసుకుపోయి అగ్నిగుండంలో పడవేస్తాడు. ఏమన్నాడు? ఓయి నెబుకద్నెజరు, రాజుతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ధైర్యం వాళ్ళకి ఆ పేరు పెట్టి పిలవడం. ఓయి నెబుకద్నెజరు, మేము మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి విడిపించగల సామర్థ్యము గలవాడు. ఒకవేళ విడిపించకున్నా సరే మేము మాత్రము మొక్కం. అది నమ్మిక. దానియేలు నమ్మిక గమనించండి. ఆయన శాస్త్రము బయలుదేరిందని తెలుసు ఆయనకి. ఒకవేళ మరి అది రాజుకు తప్ప వేరే ఏ దేవునికైనా మొక్కితే తీసుకుపోయి సింహాలలో వేస్తారని తెలుసు. అయినా ఆయన యథావిధిగా రోజువారీ చేసినట్టుగా ఆయన కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరిచి మరి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అది నమ్మిక. మనం చిన్న చిన్న కారణాలకే మనము భయపడుతూ ఉంటాం. ఆయన లేచాడు, నిజమే, మనం నమ్మిన నమ్మకున్నది సత్యమే. కానీ ఆయన లేచిన మాట మనము నమ్మింది సత్యమైతే మనము ఈ లోకంలో ఎదురయ్యే ఏ విపత్కర పరిస్థితులు కూడా మనల్ని ఎప్పుడు కూడా ఉంటాం. నాకేదైనా బాధ అనిపిస్తున్నా, నాకేదైనా కష్టం అనిపిస్తున్నప్పుడు ఇంకా బలంగా ఉంటాను. ఇంకా ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు సార్ చెప్పినట్టు గుర్తు ఉన్నా లేదు, కానీ సందర్భాన్ని బట్టి చెప్తాను. నా భార్యకు ఆపరేషన్ అయింది. 8 నెలల తర్వాత మళ్ళీ సిస్ట్ వచ్చింది. అది రాదనుకున్నాము. 8 నెలల తర్వాత కడుపు నొప్పి వస్తే మరి స్కానింగ్ తీస్తే మరి సిస్ట్ వచ్చిందని చెప్పి స్కానింగ్ రిపోర్ట్ కోసం నేను పోయి ఏం చేశాను? వస్తుందా అనుకున్నా, ఏం చేశాను చెప్పలేదా మీకు? ఆ రిపోర్ట్ కోసం పోయి రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్తో పాటు హోటల్కి పోయి బిర్యానీ ప్యాకెట్ తీసుకుని ఇంటికి పోయి నేను చేసిన పని అది. దేవుని నమ్మితే ధైర్యంగా ఉంటాం, ఏమైనా ధైర్యంగా ఉంటాం, ఏలాంటి పరిస్థితిని ధైర్యంగా ఉంటాం. అసలు వణుకు అనేది రాదండి, అది ఎట్టి పరిస్థితి రాదు. నేను ఇదొకటి కాదు, ఎన్నో చెప్తాను నేను నా జీవితంలో అట్లాంటి. ఆ పరిస్థితుల్లో నేనైతే ఎప్పుడూ భయపడలేదు. నాకు డిప్రెషన్ వచ్చి చచ్చిపోదాం అని అనుకుంటుంటే చచ్చిపోవాలనిపిస్తాం. చచ్చిపోవాలంటే ఇప్పుడు ఫ్యాన్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? గాలి వేసుకొని వస్తాను. నాకేమనిపించింది? ఊరేసుకోవాలనిపిస్తుంది. నిజంగా అరే ఇది నాకేంటిది? నా భార్య కూడా చెప్పలేదు. నాన్న బతికే ఉన్నప్పుడు ఇంట్లోనే ఉన్నాడు, ఆయన కూడా చెప్పలేదు. వాక్యం తీసుకొని ఇంక నేను ఏం చేయలేదు పని. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఇన్ని గంటలు చేసిన వాళ్ళు చివరికి దాన్ని అధిగమించాను. అది రోగం అనేది తెలియదు యాక్చువల్గా. డిప్రెషన్ అని రోగం అని నాకు తెలియదు. అప్పుడు డాక్టర్ దగ్గర పోయాక తెలిసింది, అప్పుడు తగ్గిపోయింది. అనేక సంఘటనలు నా జీవితంలో. భయపడం, ఆయన లేచిండు, ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఎందుకు భయపడతాను? ఏమన్నారా? ఎప్పుడైనా సరే, ఎటువంటి పరిస్థితులు అయినా సరే అసలు వనకనే వనక. అందుకే ఆ మాట నేను చెప్పాను. ఆరోగ్య విషయంలో, అనారోగ్య విషయంలో మన ఫుడ్ను బట్టో, మన వాతావరణం బట్టో అనారోగ్యం వస్తే ఓకే, అది అందరికీ వస్తుంది. కానీ టెన్షన్ బట్టి ఆరోగ్యం తెచ్చా
అనారోగ్యం తెచ్చుకుంటున్నారంటే నీకు దేవుని అంతని నమ్మిక లేదని అర్థం. ఉంటేమంట కొండకు పోయి సముద్రంలో పడమంటే ఎంత కావాలంట విశ్వాసం. ఆవగించింది ఎంత ఉంటుంది, కూరలు వేస్తే కనబడదు. కనబడుతుందా? అన్ని ఎత్తే కనబడుతుంది, ఒక్కటైంది మీరు ఎంత ఎత్తుగా దొరకదు. అవునా కాదు? కాకపోతే అందులో ఒక పాట ఉంటుందండి, ఆవగింజ ఎలా పరిపూర్ణంగా ఉంటుందో విశ్వాసం కూడా ఆ పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే దానికి అది బద్దలై 2 బద్దలుగా ఉండదు, రౌండ్గా ఉంటుంది. దేవుని నమ్మితే చలించం. నమ్మిక ఎన్ని రూపాలుగా మనం చూస్తున్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో చూస్తున్నాం. మీరు 11వ అధ్యాయం కావచ్చు, అదే కదా తిరుపతికి 11వ అధ్యాయం అదే కదా. మనము రంపులతో కోయబడ్డారు, నరకబడ్డారు, ఎన్ని రకాలుగా విసించబడ్డా వాళ్ళు ఎటువంటి చలనం వాళ్ళకి. యేసు ప్రభు లేచాడు సత్యమే, కానీ యేసు ప్రభు లేచాడనే మాట మనము నమ్ముతున్నాం అనేది అది సత్యమా? సత్యమైతే తప్పకుండా చాలా చాలా ధీమాగా ఉంటాం. దేవునికి మహిమ కలుగుగాక. మనం కూర్చున్నాము. మనం ఏం చేయాలి? అందరి హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మితే చాలు, ఆయన అన్ని చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. అందరూ చెప్తారు కదా హల్లెలూయా. మరి అన్నకు కూడా మనం ప్రత్యేకంగా చెల్లిస్తున్నాం. కొన్ని మాటలు వల్ల కొన్ని మాటలు చెప్పి వెళ్దాం. ఒకసారి చదవండి, త్వరగా చదవండి, ఎందుకంటే టైం లేదు మనకి. త్వరగా తీసుకుందాం. 28వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం. 28:9. చాలు అమ్మా. యేసు వారిని ఎదుర్కొని ఏం చెప్పిండు? ఎందుకు చెప్పిండు శుభం? వీళ్ళందరూ కూడా మీరు ఒక మంచి మాట అమ్మ అందరికీ హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మా దగ్గర కూడా కోటేశ్వరరావు అతిరాకులు చాలా మంది పోలీసు వాళ్ళు ఉంటారు. బతుకుల దగ్గర కాపులు ఉంటారా, సచివుల దగ్గర? అక్కడ ఎవరి దగ్గర కాపులు ఉన్నారు? ఎవరి దగ్గర ఉంటారు? ఇప్పుడు మీరు మామూలుగా మనం ఇప్పుడు ఈ ఇప్పుడు మంత్రులు లేదా పెద్ద నాయకులు ఉన్నారు, ఎవరి దగ్గర ఉంటారు? వీళ్ళందరూ ఎవరి దగ్గర ఉన్నారు? ఎవరైనా సచివుల దగ్గర ఉంటారా? అందరూ ఎవరి దగ్గర? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ మనం అనుకుందాం, సచ్చినోడు బయటకు వచ్చాడు, మరి బతుకులో ఏమైనా అర్థం అవట్లేదు. సచ్చినోడు ఏమైనా? ప్రభు బయటకు వచ్చాడు, బతుకులో అందరూ ఏమైనా? బైబిల్ ఒకసారి చదవండి, మళ్ళీ ఒకసారి. 28వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. అమ్మ ఎవరికి భయపడరు? వీళ్ళు ఆల్రెడీ ప్రభు ఏమైందండి, చనిపోయి ఉన్నాడు, ఏదో డ్యూటీ చేస్తున్నాం అంటే చేస్తున్నారు అని చెప్పేసి అనుకుందాం అనుకున్నాం. సచ్చినోడు బయటికి రాగానే బతుకులు అందరూ ఏమైనట? అందరూ చెప్తాను కదా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్తాను కదా హల్లెలూయా. సచ్చినవాడు బయటికి వస్తే బతుకున్న వాళ్ళు చచ్చిపోయినట్టు అయిపోయింది. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటారంటే మీకు శుభము. ఎందుకు అనంటే ఎవడు ఆపలేడు, ఎవడు జయించలేడు, ఎవడు గెలవలేడు, ఎవడు నాతో పెట్టుకోలేడు. పెట్టుకున్నా కానీ బతికినా కానీ ఏమంటారు వాళ్ళు? సచ్చినంటే మీరందరూ ఇక్కడే ఉండండి హల్లెలూయా, మీరందరూ ఇక్కడే ఉండండి హల్లెలూయా. ఒకవేళ నాతో ఏమన్నా అనుకున్నా కానీ బతికున్న వాళ్ళు ఏమవుతారు? అందుకే అని అంటుండు, ఇది శుభవార్త మీకు. ఆమె చెప్పండి. దీన్ని ఒక మాట చెప్పాలి అని చెప్పేసి అని అంటే, సచ్చినోడు వచ్చి
మీకు ఒక శుభం అని చెప్తే మీరు ఏం చేస్తారు? ఏమో మామూలుగా ఎవరు వచ్చి చచ్చిపోయాను. ఈ మధ్యలో ఒకసారి వార్త విన్నాం. ఏంటిది అని చెప్పానంటే పొద్దు నుండి సాయంత్రం దాకా చచ్చిపోయిందంట ఆమె. ఇక మాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఒకసారి చెయ్యి పెట్టి ఈపులో కొట్టు ఆమె లేస్తున్నానట. మాస్టర్ గారు వెళ్ళి ఏం చేసినట, ఈపులో కొట్టినట్ట, ఆమె లేచి కూర్చున్నట. ఏమైంది? జనాలందరూ ఏంటిది? శుభవార్త ఏంటిది అని అంటే సచ్చినోడు శుభవార్త అయ్యా, నేను లేచిన మీ భయాలు, మీ పిరికితనం, మీ అలజడులు, ఈ సైన్యము, ఈ ప్రభుత్వాలు ఏదైతే మిమ్మల్ని కృంగదీస్తున్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి నా దగ్గర? ఏమైతే బైబిల్ ఆలోచన వీటన్నిటికంటే కూడా పవర్ఫుల్ నేనే కనుక మీకు శుభము అని చెప్పారు. అందుకని హల్లెలూయా. నేను ఏమంటానంటే, అందుకే నేను రాసుకున్న మా బామ్మది చెప్పాడు కనుక, పునరుద్ధరణుడైన యేసు పలికిన దివ్య వాక్కులు, అందులో శుభవాక్కులు. రెండో చదవండి బైబిల్ గ్రంథంలో 22వ అధ్యాయం 10వ వచనం. త్వరగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 10వ వచనం. మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళననియు వారెక్కడ నన్ను చూసిననియు వారికి తెలుపుడనియు. అందరూ చెప్తాం హల్లెలూయా. ఆయన ఏమంటాడు? మీరు భయపడద్దు. మొట్టమొదటి ఏమన్నాడు ఆయన? మీకు శుభవార్త లేకపోతే శుభవార్త. రెండోది ఏమంటున్నా చెప్పేసి అంటే, మీరు వెళ్ళి భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులైన గలిలయకు వెళ్ళవలనని వారికి అక్కడ నన్ను అందరికంటే హల్లెలూయా. మీరు చూసారు కదా ఆయన, మీరు చూసుడు మాత్రమే కాదు, గలిలయలో ఉన్న సహోదరులు కూడా ఏం చేస్తారు అంటే ఒక అభయ హక్కు. ఏంటిది? నేను వస్తున్నా, నేను మాట్లాడుతున్నా, నీకెందుకు భయం? మీరు ఎందుకు దాచుకున్నారు? ఎందుకు గలిలయకి వెళ్ళారు? ఎందుకు ఆ సమాధి దగ్గర లేరు? ఎందుకు మీరు పిరికివారుగా ఉన్నారు? అక్కడికి ఎందుకు వెళ్ళిపోయారు? నేను వచ్చి మీతో మాట్లాడుతున్నా అంటే అర్థం ఏంటిది? అభయం ఇచ్చినట్ట కాదా? మీరు అందరికీ మహేష్ రక్తమే జగదాలయ మీకు పునరుత్థానం దొరుకును గాక. అందరికంటే హల్లెలూయా. పునరుత్థాన శక్తి కూడా దొరుకును గాక. మీరు కూడా పునరుత్థానంలో ఉందురు గాక. అందరికంటే హల్లెలూయా. ఏమంటున్నా ఆయన? అభయాకు. ఈరోజు ఎవరెవరైతే నమ్ముతారో, ఎవరెవరైతే విశ్వసిస్తారో, ఎవరెవరైతే ఆయన దేవుని కార్యాల వైపు వాళ్ళ మనసును మలుచుకొని జీవితాన్ని చక్కబెట్టుకొని నమ్మకంగా ఉంటారో వాళ్ళకు ఒక అభయం ఇస్తున్నాడు. నేను లేచిన ఒక శుభవార్త ఉంది. శుభవార్త మాత్రమే కాదు, నేను మీతో ఉండేవాడిని. ఏమని చెప్తాం? అది మాత్రమే కాదు. చదవండి బైబిల్ గ్రంథంలో 28 వచ్చు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అందరూ చెప్తారు హల్లెలూయా. అమ్మా ఏమంటాడు ఆయన? నేనొక ఇంకొక మాట మీకు చెప్తున్నా. ఫస్ట్ ఏ వాక్కు? శుభవాక్కు. రెండోది ఏంటిది? అభయవాక్కు. మూడోది ఏంటిది? విజయవాక్కు. అమ్మ ఏంటిది? అందరికీ హల్లెలూయా. ఆయన ఏమంటాడు? మరొకసారి చదవడం. యేసు వారి యొద్దకు వచ్చి, అమ్మ పరలోకమందును భూమి మీదను సర్వ అధికారములు నాకున్నవి. మీరు ఎన్నడూ గమనించండి. అప్పటి వరకు సాతాను గాను, అప్పటి వరకు ప్రభుత్వాలు, అప్పటి వరకు సైన్యము, అప్పటి వరకు మనుషులు, అప్పటి వరకు శాస్త్రులు, అప్పటి వరకు సహాయక ఆ బోధకులు, అదే కాకుండా అప్పటి వరకు సదుకాయలు, అప్పటి వరకు ప్రజలు ఒకవేళ మీ మీద చేయబోదుకోవడానికి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి చంపినాము. కానీ ఇప్పుడు మీకు చెప్తున్నాను, లేచి సర్వాధికారం ఎవరికి ఉంది? అమ్మగడ హల్లెలూయా. ఏ అధికారం ఉందమ్మా? కొంచెమా? ఒక ఆమెకు మహిళా మండలి గ్రూపులో లీడర్ చేసిన ఆమె సీఎం కంటే
పెద్ద పోస్ట్ అనుకున్నాం. అమ్మకంటే హల్లెలూయా. చిన్న యేసు ప్రభు సర్వ ప్రపంచానికి ఏమై ఉండండి ఏంటిది విజయం, సర్వాధికారం. ప్రభుత్వములైనను అధికారులైనను ఒకవేళ మంత్రాలైనను యంత్రాలైనను రోగమైనను కష్టమైనను నష్టమైనను ఆయన చెప్తున్న మాట ఏంటంటే నాది విజయ వాక్కు. నన్ను నమ్మిన వాడు ఎవరు కానీ అపజయం పొందనే పొందడు. జయములోనికి నేను నడిపించే శక్తి కలిగిన వాడిని. పునరుత్థానుడై తిరిగి లేచిన అందరూ చెప్తాను హల్లెలూయా. ఏ వాక్కు ఇది? మొట్టమొదటి ఏ వాక్కు? శుభవార్త. లేవడం ఏంటిది? శుభవార్త. రెండోది ఏంటిది? అభయవార్త. నేను వస్తున్నాను ఆయన మీతో నేను చెప్పేశాను. నా మూడోది ఏంటిది? మా అందరి హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా. మా అందరి చెప్తాను హల్లెలూయా. ఆయన అన్నాడు మీరు మా దేవుడు నమ్మని చెప్పి ఎందుకు అందరినీ నమ్ముతా నేను అన్నా. మరి ఎవరిని ఫాలో అవుతా అందరినీ నమ్మను. జీసస్ ఉట్టిగా వాళ్ళతో మాట చెప్పాను. అందుకని హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తున్నది కదా, మనం నమ్మేది ఓన్లీ ఒక్కడే దేవుడు కంటే హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఈ రోజులలో చాలా మంది పొరపాటు ఏం తెలిసిన విజయం వైపు వెళ్ళట్లేదు. మన యొక్క ఎక్కడెక్కడైతే అపజయాలు ఉన్నాయో, ఎక్కడెక్కడికైతే మనం వెళ్ళలేకపోతున్నామో, ఎక్కడెక్కడైతే మనకు అధికారమును ఆ యొక్క స్వాధీనం చేసుకోలేక పోతున్నామో, ఆ సర్వాధికారైన దేవుడు మనతో ఉంటే ప్రతిదీ కూడా ఏం చేస్తాడు? అందుకే ఆయన అంటుడు, నేను సమాధిలో నుండి లేచిన సర్వాధికారం పరమందును ఇహమందును సర్వాధికారం నాకు ఉన్నది. అందరూ చెప్తాను హల్లెలూయా. ఏ వాక్యం ఇది? అందరూ చెప్తాను హల్లెలూయా. మొదటి వాక్యం ఏంటిది? శుభవాక్. రెండోది ఏంటిది? అభయవాక్. మూడోది ఏంటిది? విజయవాక్. 4 చదవడం 28 20 చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అందరూ చెప్తారు హల్లెలూయా. ఆయన ఏ ఏ సంగతులను బోధించిందో ఆ సంగతులన్నీ కూడా ఏం చేస్తాడట? చదవండి మళ్ళీ చదవండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అందరూ చెప్తారు హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఏ ఆయన సంగతులు బోధించిండో అని చెప్పేసి అని అంటే, మీరు ఆయన బోధించిన బోధన మీద ఆ వాగ్దానం మీద మీరు స్థిరపడి ఉండండి. నేను అన్ని కూడా ఆ వాక్కులన్నిటిని కూడా వాగ్దానములన్నిటిని కూడా నెరవేరుస్తా. అందరికీ హల్లెలూయా. నేను ఎందుకు తిరిగి లేచా, నేను ఎందుకు సజీవుడైనా, ఎందుకు నేను ఆ యొక్క పునరుద్ధారుడైనా, ఎందుకు అన్ని ఆ యొక్క భూమి మీద ఆ సాయిక ఆకాశం కానీ భూమి మీద కానీ పరలోకంలో కానీ సర్వాధికారం ఎవరికి ఉంది అని చెప్పేసి మీకు ఏ ఏ వాగ్దానములు చేసిందో ఆ వాగ్దానములన్నీ కూడా ఏం చేస్తా? దీన్ని ఏమని తెలిసిన వాగ్దానము నెరవేర్పు వాక్కు. ఆయన ఆత్మని ఇస్తానని ఇచ్చిండా అయ్యలేదా? అమ్మా ఇచ్చిండా అయ్యలేదా? అందరి మేడగదులు ఏమైంది? అందరి మీద ఆత్మ కుమరేసరికి వాళ్ళు ఏమైపోయారు? అమ్మ ఆత్మ వశమైపోయారు. అందరూ చెప్తారు హల్లెలూయా. హల్లెలూయా. కనుక శిష్యులతో చెప్పాడు, నాయన మీకు ఏ వాగ్దానం చేశానో మీరు సర్వ లోకానికి వెళ్ళండి, ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు, ఎవరు కూడా మీరు జయించలేరు, ఏ ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని హాని చేయలేవు, ఒక వెంటగా కూడా మిమ్మల్ని నుండి ఐక్యమైన నుండి వేరు చేయలేరు. కారణం ఏం చెప్పేసి అంటే నా వాగ్దానములన్నింటినీ ఏం చేస్తా? మీ భర్త నెరవేరుస్తా. అందరూ ఏంటంటే హల్లెలూయా. హల్లెలూయా. ఇదేంటిది? మొట్టమొదటిది ఏ వాక్కు? శుభవాక్. రెండోది ఏంటిది? అభయవాక్. నాలుగోది ఏంటి? మూడోది ఏంటిది? విజయవాక్. ఇదేంటిది? వాగ్దానము నెరవేర్పు వాక్కు. ఒక్కసారి ప్రామిస్ చేసిండారంటే, మీ డాడీ మా పిల్లలకు ప్రామిస్ చేసినాం అనుకో నీకు 100 రూపాయలు ఇస్తామండి, వాళ్ళు పట్టి పీడిస్తారు. రాక్షసు కంటే దారుణంగా. అవునా కదా? ఎప్పుడన్నా మీరు చెప్పండి.
ఎప్పుడన్నా వీడైతే అడగదు కానీ మా పాప నేను ఏదైనా చెప్పినాను అప్పుడు అందుకంటే చెప్పినా నువ్వు పాస్టర్ కదా, నువ్వు దేవుని సేవకుడు కదా, ఆ వాగ్దానం ఏం చేయాలి? నెరవేర్చవా అంటే నువ్వు అబద్ధమైన భాషలో అట్లా పూసల మీద పూసలు వేస్తా ఉంటావు. తల్లి నువ్వు ఎందుకు ఏం కావాలో చెప్పు. అమ్మ వాగ్దానములకు నెరవేర్చే సామర్థ్యులు అందరూ ఇద్దాం కదా. హల్లెలూయా. ఇంకోటి చదవండి 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 19 చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొనుచుండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగునుగాక. చాలా అందరూ ఇద్దాం కదా. హల్లెలూయా. చప్పలు కొట్టండి. అందరూ ఈ శిష్యులు, ఈ 12 మంది శిష్యులు ఏమయ్యారు? యేసు 11 మంది శిష్యులు ఏమయ్యారు? ఒక రూములో కూర్చొని తాళం వేసుకున్నారు. అమ్మ అప్పుడప్పుడు మేము ఏం చేస్తాం, ప్రార్థన చేసుకునేటప్పుడు గేట్ నుండి బయట వెళ్ళి తాళం వేయించుకుంటా లోపల కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటాం. ఎందుకంటే బండ్లకు తాళం చేయలు ఉండవు, బండ్లకు అట్లే ఉంటాయి. ఎవడన్నా తీసి ఏం చేస్తాం, వేసుకొని పోతున్నారని చెప్పేసి నేనేం చేస్తానంటే తాళం వేసుకుంటే ఎందుకు అని చెప్పేసి అంటే ఎవరు వాళ్ళు కూడా అట్లా చేసారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు మీకు సమాధానం కలుగునుగాక. ఎందుకంటే ఇప్పటి వరకు భయాలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎవరు చేస్తారో ఎవరు చంపుతారో ఎలా నష్టపోతారో అని చెప్పేసి మీ ప్రాణాల గురించిన భయం ఉంది కనుక మీకు చెప్తున్నా నేను సమాధానము. అమ్మంతకండి హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటండి? సమాధానము కలుగునుగాక. అది మాత్రమే కాదు, మీరు ఏ ఇంటిలోనికి నా నామంలో వెళ్ళి ప్రార్థన చేస్తారో ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీతో పాటు ఏమొస్తుంది? నా సమాధానం వాళ్ళకు కూడా దొరుకుతుంది. అందరికంటే హల్లెలూయా. ఇదే వాక్కు ఏం చెప్పి మొట్టమొదటి ఏం చెప్పినా? శుభవాక్కు. రెండోది ఏంటిది? అభయవాక్కు. మూడోది ఏంటిది? విజయవాక్కు. నాలుగోది ఏంటిది? వాగ్దానం. ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఐదోది ఏంటిది? మీ అందరికి సమాధానం కలుగును కాక. అందరికంటే హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా. ఏది పైసలు పెడితే వస్తుందా సమాధానం? తాగుతూ వస్తుందా? సింహం చూస్తూ వస్తుందా? ఎట్లా వస్తుంది అమ్మా? ఎట్లా వస్తుంది సమాధానం? యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. అందరికీ హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఉంది తీసివేయలేని సమాధానం. మనకిచ్చిన సమాధానం ఏంటంటే శ్రమ పెడతారు, ఎవరు శ్రమ పెడతారు, బాధ పెడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. కానీ మన లోపల ఉంచిన వాక్యము, మన లోపల ఉన్న జీవం ఎవరైనా తీసేస్తారా? అందుకే దేవుడు ఏమన్నాడంటే తీసివేయబడని సమాధానం. మీరు గమనించండి, ప్రార్థన చేయండి, కన్నీళ్ళు కారవండి. మీ లోపల ఎవరైతే భయపెడతారో ఆ భయాలు 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉంటాయి. 4వ రోజు మనం ఏమైతే సమాధానం వచ్చేస్తుంది. అందరికంటే హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ అందరికంటే హల్లెలూయా. ఒకసారి లూకా సువార్త 24:50 వచనం చదువుతున్నాం. లూకా సువార్త. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించారు. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి అమ్మ బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించిన. హల్లెలూయా. దేవుడు అన్నాడు మీరు ఆశీర్వదించిన వారిని నేనేం చేస్తా? అమ్మ ఆశీర్వాదాలన్నీ ఎవరితో ఉంటాయి? ఏం ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయి? పేతురుతో అన్నాడు నాయన తాళం చేయి నీకు ఇస్తున్నా అన్నాడు కదా. తాళం చేయి ఇస్తున్నాడా లేదా? దేవుని దగ్గర ఉందా? పేతురు దగ్గర ఉందా తాళం చేయి? పేతురు ఎవరు? ఆ ఆశీర్వాదాలు ఎవరి దగ్గర ఉంటాయి? మీ దగ్గర ఉంటాయి, మా దగ్గర ఉంటాయా? తాళం చేయి మా దగ్గర ఉంది, ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయి. తాళం చేయి మా దగ్గర ఉంది. ఇది ఇప్పితే వస్తాయి. మీకు ఇప్పలేదు అనుకో, తాళం వేసి పెట్టామనుకో ఏడుస్తావు రోజు. ఈ పాపము
రోగము, కష్టము, నష్టం నేను ఓపెన్ చేయాలి కదా. ఏమో మీకు అందరికీ అర్థమవుతున్నారు? ఓపెన్ చేయాలా చేయకూడదా? మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, సేవకుని దగ్గర ఉండే ప్రతి ఆశీర్వాదం కూడా లాక్ అయి ఉంది. నువ్వు ఎంత ప్రార్థన చేయి, ఎంతగా దేవుని దగ్గర మొరపెట్టు, ఎంతగా కన్నీళ్ళు గార్చు, ఎంతగా ఉపవాసం ఉండు. కొంతమంది ఎందుకు బాగుపడలేరు, ఎందుకు ఎదగలేరు, ఎందుకు అభివృద్ధి చెందలేరు, ఎందుకు ఉన్నతమైన స్థాయిలోనికి రాలేకపోతున్నారని చెప్పేసారంటే వారి దగ్గర అవిధేయత, వారి దగ్గర నిర్లక్ష్యం. వారంటే సేవకుడంటే భయం లేకపోవడం, సేవ అంటే భయం లేకపోవడం, సేవకుడంటే ఉట్టిగానే ఏదో మాట అనేయడం. లాక్ పడుతుంది సుమా. పేదరుతో చెప్పాడు, నాయన తాళం చేయి నీకు ఇస్తున్నా, నీ ఇష్టం ఉన్న చేయి. నువ్వు ఏ దగ్గర నువ్వు తాళం చేయి ఆశీర్వదిస్తావో ఆ రోగములు పోతాయి, ఆ కష్టములు పోతాయి, ఆ నష్టములు పోతాయి. ప్రతిదీ కూడా ఏముందండి, ఆశీర్వాదాలు వస్తాయి. అందరూ చెప్తారు హల్లెలూయా, ఇక్కడ హల్లెలూయా, అందరూ చెప్తారు హల్లెలూయా. ఆశీర్వాదపు హక్కు. ఎవరైతే శుభవార్త వాక్కు వింటారో, ఎవరైతే సమాధాన వాక్కు వింటారో, ఎవరైతే వాగ్దానపు వాక్కు వింటారో, ఎవరైతే అభయ వాక్కు వింటారో, ఎవరైతే దండరా ఆయన కూర్చున్న ఆశీర్వాదము వాక్కు వింటారో, ఎవరైతే దండరా ఆ ధైర్యం కలిగి దేవుడు లేచిందని, దేవుడు మనకు సహాయం చేయగలడని, దేవుడు మనల్ని విడిపించగలడని, దేవుడు మనకు తోడుకున్నాడని ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? అందరూ హల్లెలూయా. మీరందరూ ఇక్కడే ఉన్నారండి. అక్కడ హల్లెలూయా, ఇక్కడ హల్లెలూయా, అందరూ హల్లెలూయా. నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థతనిచ్చితివి. నీ వాగ్దానము మార్పులేనిది, నీ వాగ్దానము మార్పులేనిది. నా ప్రియా యేసయ్యా, నీ కృపలేనిదే ఏమండి? దేవుడు చెప్పాడు, అబ్రహాముతో అన్నాడు, నాయన నువ్వు ఆశీర్వదించిన వారిని నేనేం చేస్తా? ఆశీర్వదిస్తా. ఒకవేళ నువ్వు శపించిన వారిని నేనేం చేస్తా? నేను శపిస్తా. అమ్మా ఇచ్చేది ఎవరు? అమ్మా మీరు అందరూ కూడా, మనం అందరం కూడా, నువ్వు నేను అందరం కూడా అర్థమేనండి, సిలువ ద్వారా మనం ఎక్కడి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆశీర్వాదాలు ఎక్కడ రావాలి? ఏమో మీకు అలా హల్లెలూయా. మీరు అందరు సిలువ ద్వారా ఏమికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. మీకు అందరికి ఆశీర్వాదాలు ఎవరి ద్వారా రావాలి? నువ్వు ఎంత మొరపెట్టు, సేవకునికి అనిపిగి మెనిగి లేకపోతే కులాప్స్, నువ్వేం చేయలేవు. బ్లెస్సింగ్స్ అన్ని కూడా సమాధానం అమ్మా సేవకుతో వస్తానో రాలేదా? మీరు అందరికీ హల్లెలూయా, హల్లెలూయా. మీకు చెప్తున్నా, ఎక్కడ లాక్ అయినామనంటే సేవకునికి లోపడకపోవడం లాక్ అయిపోయాం. సేవకుని మాట వినకపోవడం లాక్ అయిపోయావు. సేవకుడు అంటే నిర్లక్ష్యం చేసి లాక్ అయిపోయావు. ఎన్ని పనులు లేని డబ్బులు మిగిలవు. ఈరోజు శాపం, ఈరోజు పాపం, ఈరోజు దేవుడు అంటే తెలుసు, దేవుడి గురించిన జ్ఞానం తెలుసు, దేవుడి గురించిన విధేయత తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, దేవుని వాక్యాలకు లోపడడం తెలుసు, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడం నీకు తెలుసు. కానీ ఎక్కడ నువ్వు లోపడము, అక్కడ లోపడకపోవడమే నీకు లాక్ అవుతున్నావు సంగతి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, ఆశీర్వాదాలన్నీ కూడా బైబిల్ సేవకుడే. రక్షణ అంతా కూడా బైబిల్ క్రాస్.
మా అందరికంటే హల్లెలూయా, అమ్మకంటే హల్లెలూయా. మరి యాగో అయ్యని లేపినట్టు యోనా లేపినట్టు లేపుతున్నాడు ఆయన. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాం. ఒక 6 వాక్కులు చెప్పాను. ఏంటిది? శుభవాక్కు. అమ్మ అందరూ చెప్తారు హల్లెలూయా. యేసు లేచినది ఏంటి? ఏ వాక్కు? శుభవాక్కు. అంటే ఇంకోటి ఏంటిది? మనకు యేసు ప్రభు లేవడం వల్ల మనకి ఏంటిది? అభయవాక్కు. అది మాత్రం యేసు ప్రభు లేచిన తర్వాత ఏంటిది? విజయవాక్కు. విజయవాక్కు తర్వాత ఏముంది? వాగ్దానములను